శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర 12వ భాగము. అష్టైశ్వర్యాలు అష్టసిద్ధులు. శ్రీ స్వామివారు ఏదైనా సమస్యలుంటే చెప్పమని అడగటం, శ్రీధర్రావు గారు సున్నితంగా తిరస్కరించడం జరిగిన తర్వాత ప్రభావతి గారు మాత్రం తమకున్న సమస్యలను శ్రీ స్వామివారి దృష్టికి తెచ్చి పరిష్కారం పొందాలని తహతహలాడారు. శ్రీధర్రావు గారు హుందాగా వారించారు. కానీ ఆ ప్రక్కరోజు సాయంత్రం శ్రీ స్వామివారు మళ్ళీ అదే మాట అడిగారు. ఆ సమయంలో శ్రీధర్రావు గారి తల్లిగారు, శ్రీధర్రావు దంపతులు మాత్రమే ఉన్నప్పుడు, అమ్మా, మీరిద్దరూ నా తపస్సుకు ఎంతో సహకరిస్తున్నారు. మీ మనసులో ఏదేని కోరిక ఉంటే చెప్పండి అని ప్రత్యేకంగా ప్రభావతి గారిని ఉద్దేశించి, ఏమి కావాలో చెప్పు తల్లి అన్నారు. శ్రీధర్రావు గారు కొద్దిగా అసహనంతో, ప్రభావతి, పిచ్చి పిచ్చి కోరికలు కోరకు, అనవసరంగా మాట్లాడకు అన్నారు. శ్రీ స్వామివారు, అమ్మను కోప్పడకండి శ్రీధర్రావు గారు, నేను బిడ్డలాంటి వాడిని, నాతో చెప్పుకోనివ్వండి అన్నారు. నాయనా, మేము గృహస్థులము, ఎన్నో సమస్యలుంటాయి. అన్ని అవసరాలు ధనంతో ముడిపడినవే. బాధ్యతలు నెరవేర్చాలన్నా ఆర్థికపరమైన ఇబ్బందులు తప్పవు. ఆ చిక్కులు తొలగించమని దైవాన్ని కోరడం తప్ప అన్నారు ప్రభావతి గారు. శ్రీధర్రావు గారు వారిస్తున్నా ఆవిడ అడగదలుచుకున్నది అడిగేశారు. శ్రీ స్వామివారు చిరునవ్వుతో, అమ్మా, నీ సందేహ నివృత్తి చేస్తాను, శ్రద్ధగా వినండి అంటూనే అలౌకిక దృష్టిలోకి వెళ్ళిపోయి, గృహస్థులకు నిత్యము ధనంతో అవసరమే. వారి వారి బాధ్యతలను అనుసరించి డబ్బుతో అవసరాలు ఉంటాయి. అవితే అవసరం వేరు, ప్రలోభం వేరు, అత్యాశలు వేరు. అయితే అమ్మా, నీ ఇంటి ఆవరణలో నీవు పెంచిన పారిజాతాలు, మందారాలు, ఇతర పూల మొక్కలు, ఇంటికి ఆనుకొని ఉన్న అశ్వత్థ వృక్షము, ఆ వృక్షం కొమ్మ కొమ్మకు ఆవాసం ఏర్పరచుకొని కిలకిల రావాలతో సందడి చేస్తున్న ఎన్నో రకాల పక్షులు, నిర్మలమైన గాలి, వెలుతురు, కమ్మని పాడి, నిత్యము ఇంటికొచ్చే అతిథులు, ఇవన్నీ భగవంతుడు నీకిచ్చిన ఐశ్వర్యాలు కదా తల్లి. పూలు, పక్షులు, అతిథులు, ఇవన్నీ ఐశ్వర్యాలని ఎలా భావిస్తామని ఆలోచిస్తున్నావా? అసలు అష్టైశ్వర్యాలు అంటే ఏమిటో చెప్పు తల్లి, అర్థం చెప్పు అన్నారు. ధనం, ధాన్యం, పాడి, పంట వగైరాలు నాయనా అన్నారు ప్రభావతి గారు. ఆ వగైరా అంటే ఏమిటమ్మా? దాని అర్థమేమిటో ఆలోచించావా ఎప్పుడైనా అన్నారు శ్రీ స్వామివారు. ఆ మాటకు అర్థమేమని చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయారు ప్రభావతి గారు. నేను చెబుతాను, శ్రద్ధగా విను తల్లి. అష్టైశ్వర్యాలు అనగానే ధనము, పెద్ద మేడలు, నగలు, హోదా, పదవి, ఇలా ఎవరికి వారు వారికి తోచిన అర్థం చెప్పుకుంటారు. కానీ నిజమైన ఐశ్వర్యం ఏమిటో తెలుసా? భగవంతుడి కరుణ. ఈ సర్వ సృష్టిని క్షణమాత్రంలో సృష్టించి, క్షణంలో రక్షించి, మరుక్షణంలో లయింపచేసే ఆ దైవం యొక్క కరుణ కిరణం ఒక్కటి ఉంటే ఆ జీవికి ఇక అందని ఐశ్వర్యం లేదు. రాక్షసులు త్రిలోక విజయం, అతి భోగలాలస కోసం తీవ్ర తపస్సు చేస్తారు. తపస్సు వలన దైవం కరుణ చూపి వాళ్ళు కోరిన కోర్కెలు లేదా వరాలు ఇస్తాడు దైవం. కానీ వాళ్ళు అధర్మ ప్రవర్తనతో అన్నీ పోగొట్టుకుంటారు, చివరికి వాళ్ల ప్రాణాలతో సహా. మనుషులు అంతే. దేవుణ్ణి పూజించడం అంటే కోరిక తీర్చటం కోసమే. డబ్బు, నగలు, పదవి, హోదా, కార్లు, బంగళాలు ఇలా వెంపర్లాడటం కోసం పూజిస్తారు. నూటికో కోటికో ఒక్కరు నిష్కామంగా దైవాన్ని పూజిస్తారు. వారికే ముక్తి దొరుకుతుంది. వారికే అష్టైశ్వర్యాలు అరచేతిలో ఉంటాయి. కానీ వారు వాటిని తృణప్రాయంగా త్యాగం చేసి ముక్తినే కోరుకుంటారు. వాళ్ళు ముక్త సంగులు, అవధూతలు, యోగులు. వారిని బాధిస్తే ఎలాంటి వారికైనా చావుదెబ్బ దైవం చేతిలో తప్పదు. ఇక మీ విషయంలోకి వస్తానమ్మా. నువ్వు చెప్పినట్లు గృహస్థులకు ఆర్థిక బాధలు సహజం. ముందుగా నీ వద్ద ఉన్న ఐశ్వర్యాలు నీకు తెలుసా అంటూ ఒక్క క్షణం ఆగారు. సర్వం శ్రీ దత్తకృప. అష్టైశ్వర్యాల గురించి వివరణ.
నీ వద్ద ఉన్న అష్టైశ్వర్యాల గురించి నీకు తెలుసా అని స్వామివారు అడిగిన ప్రశ్నకు ప్రభావతి గారు కొద్దిగా అయోమయానికి గురి అయ్యారు. తనకు తెలీదన్నట్లుగా తలూపారు. శ్రీ స్వామివారు మందహాసం చేస్తూ, అమ్మా, ఉన్నత వంశంలో మంచి తల్లిదండ్రులకు జన్మించటం అన్నది దైవమిచ్చిన ఐశ్వర్యం కాదా? ఆ తల్లిదండ్రుల ద్వారా చిన్న వయసులోనే మంత్రోపదేశం పొందటం మహా ఐశ్వర్యం కాదా? ఉపదేశం పొందిన మంత్రాన్ని విడవకుండా జపించే భాగ్యం ఎంతమందికి కలుగుతుంది? అంతకంటే ఐశ్వర్యం మరొకటి ఉందా? నిన్ను అర్థం చేసుకొని, నీ మనసు తెలుసుకొని పరిపూర్ణ ప్రేమను పంచి ఇచ్చే భర్త దొరకడం నీకు లభించిన మహదైశ్వర్యం కాదా? ఉన్నంతలో చదువు, సంధ్య, రూపు, గుణం కలిగిన బిడ్డలు నీకు ఆ దైవం ఇచ్చిన సంపద కాదా? నిత్యము అతిథి అభ్యాగతులతో కలకలలాడే గృహము, అతిథికి అన్నం పెట్టాలనే సదాలోచన మహా ఐశ్వర్యం కాదా? దైవం పాదాల చెంత ఉండి నిరంతరము ఆ సేవ చేసుకునే అవకాశం కలిగి ఉండటం ఐశ్వర్యమే కదా? అమోఘమైన రచనాశక్తి, పాండిత్యం నీకు భగవంతుడు అయాచితంగా ప్రసాదించాడు. అదెంతటి భాగ్యమో నీకు తెలీదా? ఎంత ధనం వెచ్చిస్తే పై వాటిని నువ్వు కొనగలవు చెప్పు తల్లి. అమ్మా, కొందరికి అలవి మాలిన ధనం ఉంటుంది, కానీ శరీరంలో వ్యాధులుంటాయి. ఏది తినడానికి కుదరదు, మందులతోనే జీవనం కొనసాగించాలి. కొందరికి మానసిక బాధలుంటాయి. భార్యాభర్తల్లో ఒకరికొకరికి అవగాహన లేక అనుమానాలతో సంసారం చేయలేక చేస్తూ ఉంటారు. ఒకరిని ఒకరు మోసగిచ్చుకుంటూ ఐహిక సుఖాల కోసం ఎక్కడికో పరుగులెత్తుతూ ఉంటారు. కొందరికి సంతానం ఉండదు, అందుకు బాధ. సంతానం ఉన్న అవయవ లోపంతో ఉంటారు, అది మరో నరకం. ఇలా రకరకాల వ్యక్తులు ధనం ఉండి కూడా క్షోభ అనుభవిస్తూ ఉంటారు. ధనం ఒక్కటే ఐశ్వర్యం కాదమ్మా. దైవాన్ని ధనం ఇమ్మని అడగటం అంత పిచ్చి పని మరొకటి లేదు. సరే తల్లి, నీకు ధనం కావాలా? ఎంత కావాలో చెప్పు, ఇస్తాను. అయితే అందుకు ప్రతిఫలంగా నువ్వు నీ భర్తను త్యాగం చేస్తావా? నీ బిడ్డలను వదులుకుంటావా? నీకు దైవం ఇచ్చిన ఈ వాతావరణాన్ని త్యజిస్తావా? నీకబ్బిన పాండిత్యాన్ని వదిలేస్తావా? ఏది త్యాగం చేయగలవో చెప్పు అన్నారు. శ్రీ స్వామివారి ముఖతా వస్తున్న మాటలు ఒక్కొక్కటి సూటిగా ప్రభావతి గారినే కాదు, మిగిలిన ఇద్దరికీ తాకాయి. ప్రభావతి గారికి తానెంత ప్రలోభములో పడి ఉన్నది గ్రహించేశారు. ఒక్క క్షణంలోనే ఆవిడ ఒక నిశ్చయానికి వచ్చేశారు. నిజమే, ధనం అవసరమే, కానీ ధనమే సర్వస్వం, ధనమే ఐశ్వర్యం కాదు. అది శ్రీ స్వామివారు మనసుకు నాటుకునేలా బోధించారు. నాయనా, నాకు దైవం ప్రసాదించిన అమోఘ సంపదలలో ఏ ఒక్కటి వదులుకోను. ఆర్థిక బాధలున్నా భరిస్తాను, సహిస్తాను. ఇక కలతపడను వాటి గురించి అన్నారు మనస్ఫూర్తిగా. శ్రీ స్వామివారు సంతోషంగా నవ్వారు. శ్రీధర్రావు గారు కూడా శ్రీ స్వామివారి వివరణకు సంతృప్తిగా తలాడించారు. అమ్మా, నేను నిన్ను అష్టాక్షరి మంత్రం రోజూ 108 సార్లు జపించమని చెప్పాను. రోజూ చేస్తున్నావా అని శ్రీ స్వామివారు అడిగారు. చేస్తున్నాను నాయనా అన్నారు ప్రభావతి గారు. అష్టాక్షరి తిరుమంత్రం నీకు మాలకొండ వద్ద ఉపదేశించాను. ఇక ఆ అష్టాక్షరి గురించిన పూర్తి వివరణ నీకు తెలుపుతానమ్మా. శ్రద్ధగా వ్రాసుకో. ఆ కాగితం జాగ్రత్తగా ఉంచుకో. హృదయస్థం చేయి తల్లి. అత్యంత గోప్యంగా ఉంచు. అహంకారంతో ఎవరికి పడితే వాళ్లకు చూపకు అన్నారు. మంత్రార్థము, ఛందస్సు, ఋషి పరంపర సర్వం వివరంగా చెప్పారు. ప్రభావతి గారు శ్రద్ధగా వ్రాసుకున్నారు. ఆ తరువాత తన బసకు వెళ్ళిపోయారు. సర్వం శ్రీ దత్తకృప. శ్రీ స్వామివారి ప్రవర్తన, మాటలు, ఉపదేశం. శ్రీ స్వామివారు తెల్లవారుజామునే గదిలోంచి బయటకు వచ్చి ఇంటి ఆవరణలో తిరుగుతూ ఉండేవారు. ఒక్కొక్కసారి శ్లోకాలు, దైవ సంకీర్తనలు పాడుతూ ఉండేవారు. శ్రావ్యమైన కంఠస్వరంతో అద్భుతంగా గానం చేసేవారు. ప్రభావతి గారికి, శ్రీధర్రావు గారికి కూడా ఉదయాన్నే లేచే అలవాటు. ప్రభావతి గారు పశువుల ఆలనాపాలనా చూసుకోవడం, గేదెల వద్ద పాలు పితకడం వగైరాలన్నీ చేసుకుంటూ ఉండేవారు. ఆ సమయంలో ఆవిడ సహజంగా ఏదో ఒక స్తోత్రాన్ని మననం చేసుకుంటూ ఉండేవారు. కానీ శ్రీ స్వామివారు వారింట్లో అడుగుపెట్టిన తర్వాత శ్రీ స్వామివారు దాదాపు ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో తన గాన మాధుర్యాన్ని చవిచూపడం అలవాటుగా మారింది. వినేవారికి అదో గొప్ప అనుభూతి.
ఐశ్వర్యం గురించి రాత్రి పొద్దుపోయేదాకా శ్రీధర్రావు దంపతులకు వివరించి రాత్రి తన గదికి వెళ్లిపోయిన శ్రీ స్వామివారు మళ్లీ తెల్లవారుజామున 4 గంటలకే వచ్చేశారు. శ్రీ స్వామివారి ఉపదేశాన్ని బాగా అర్థం చేసుకున్న శ్రీధర్రావు దంపతులు కూడా ఆ సమయానికి లేచి కాలకృత్యాలు తీర్చుకుని ఇంటి ముందుకు వచ్చారు. ఎదురుగా చిరునవ్వుతో శ్రీ స్వామివారు నిల్చొని ఉన్నారు. శ్రీధర్రావు గారు, కొన్ని విషయాలు చెప్పాలని అనిపించింది. సమయం కూడా చక్కగా ఉంది. మీరిద్దరూ తప్పక వినవలసినవి. మళ్ళీ మళ్ళీ నాకు కుదరకపోవచ్చు, లేదా మీకు ఆ సమయమూ లేకపోవచ్చు. ఏం తల్లి, వింటారా అన్నారు. ఇద్దరూ తలాడించారు. శిష్యుడి మానసిక స్థితి, ఆధ్యాత్మిక ఉన్నతి గమనించి ఆ శిష్యునికి సరైన సమయంలో సరైన మంత్రోపదేశం చేసి ఆ మంత్రాన్ని శిష్యుని ద్వారా 1,000,000 జపం పూర్తి చేయించి 1,000,000 జపం చేసేలా దీవిస్తూ మార్గం నిర్దేశించేవాడే సద్గురువు. ఉపదేశించిన మంత్రానికి, ఉపదేశం తీసుకున్న వ్యక్తికి ఆ మంత్రం పరిపూర్తి చేసినప్పుడే మంత్రోపదేశం చేసిన గురువుకు కూడా అపాత్రదానం చేశాననే భావన లేకుండా పరిపూర్ణ తృప్తితో సద్గతి పొందుతాడు. దైవాన్ని నమ్మిన వాళ్ళు చెడిపోవడం ఏ యుగంలోనూ లేదు. దైవ నామోచ్చరణతో జన్మజన్మల పాపాలు ప్రక్షాళన అయి తీరుతాయి. కోరరాని కోర్కెలు తీర్చేవాడు దేవుడు కానే కాదు. భక్తులకు ఏది శ్రేయస్కరమో, ఏ క్షణంలో తన రక్షణ అవసరమో అది ప్రసాదించేవాడు ఒక్క భగవంతుడు మాత్రమే. నీవు చేయవలసినదల్లా విడవకుండా అచంచల విశ్వాసంతో ఆయన పాదాలను మనస, వాచ, కర్మణ నమ్మి శరణాగతి పొందడమే. దైవజపం విశ్వాసంతో చేస్తే సంపదలు మాత్రమే కాదు, అష్టసిద్ధులు వశమవుతాయి. కానీ వాటిని ఇతరులకు హాని కొరకు ఉపయోగిస్తే రాక్షసులుగా మారుతారు. అవి అందించిన భగవంతుని చేతిలోనే చావు దెబ్బ తింటారు. అలా కాక ధర్మ మార్గాన వాటిని సమాజ హితం కొరకు వినియోగిస్తే వారు మహాత్ములు అవుతారు. అదొక యోగం. వారినే యోగులు అంటాం. ఇంతవరకు చెప్పిన శ్రీ స్వామివారు హఠాత్తుగా పకపకమని నవ్వసాగారు. వింటున్న దంపతులిద్దరూ ఆశ్చర్యపోయారు. ఆ తెల్లవారుజామున శ్రీ స్వామివారి స్వచ్ఛమైన నవ్వు, అది తెరలు తెరలుగా నవ్వటం వారికి అర్థం కాలేదు. ఇంతలో శ్రీ స్వామివారే తమ నవ్వును ఆపుకొని ప్రభావతి గారి వైపు చూసి, అమ్మా, నిన్న రాత్రి నీకు అష్టైశ్వర్యాల గురించి బోధ చేశాను కదా. నీవు ధన వ్యామోహంలో పడకూడదని అంత దూరం చెప్పాల్సి వచ్చింది. ఆ ఒక్క సందేహాన్ని తీర్చడం కోసం నేను ఎంతో సమయాన్ని వెచ్చించి మీ సందేహాలను నివృత్తి చేయాల్సి వచ్చింది. మీరు ఈ జ్ఞానం నా ద్వారా పొందాలని ఆ భగవంతుడి నిర్ణయం. గృహస్థుల సందేహాలకు ఎంత సమయం ఇలా కేటాయించాలనో అని నాకు నవ్వు తెప్పించింది. శ్రీధర్రావు గారు, మీకు కూడా బోధపడిందా అన్నారు శ్రీ స్వామివారు. నాలోనూ చాలా సందేహాలు నివృత్తి అయ్యాయి స్వామి అన్నారు శ్రీధర్రావు గారు. శ్రీ స్వామివారి బోధలో శ్రీధర్రావు గారికి బాగా ఆకట్టుకున్న విషయం సమాజహితంతో కూడుకున్న ధర్మాచరణ. అది గృహస్థులకు అత్యవసరం. చివరగా ఒక్క మాట, పలానా పూజ చేస్తే దేవుడు నెత్తిన మొట్టాడు అంటూ ఉంటారు కొందరు. అది తప్పు. నిజమైన భక్తుడిని దైవం నెత్తిన మొట్టడు. అనవసరమైన కోరికలు, మోసం, పరనింద, పరులకు హాని ఇత్యాదులను దేవుడు క్షమించడు. అది అసలు రహస్యం. అది తెలుసుకుని మసలుకోండి అని చెప్పి, అమ్మా, త్వరగా 1 గ్లాసు పాలు ఇవ్వమ్మా, బాగా ఆకలిగా ఉంది అని అడిగారు శ్రీ స్వామివారు. ఆసరికే కొద్దిగా వెలుతురు వస్తోంది. ప్రభావతి గారు గబగబా గేదె దగ్గరకు వెళ్లి పాలు పితికి వెచ్చచేసి ఇచ్చారు. శ్రీ స్వామివారు ఆ పాలు త్రాగి మళ్లీ తన గదిలోకి వెళ్లి ధ్యానంలో కూర్చున్నారు. సర్వం శ్రీ దత్తకృప.